అందరికీ నమస్కారం. ఈ రోజున గౌరవ సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇష్యూ చేయటం చాలా స్పష్టమైన తీర్పుగా ఈ తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో నాకు హైకోర్టులో ఆ రోజున తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమనంటే నాకు లోకల్ స్టాండింగ్ లేదని, కేసు వేయడానికి అర్హత లేదని, అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఉంటే అది ఏసీబీ పరిధిలోకి రాదు అని చెప్పేసి తీర్పులు ఇవ్వడం జరిగింది. నేను దాని మీద ఆ గౌరవ హైకోర్టు వారి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రోజున పరిగణలోకి తీసుకున్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు దీన్ని అడ్మిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం, అసలు క్రిమినల్ లాలో లోకస్ స్టాండ్ అనే పదమే లేదు. అయినప్పటికీ సిఆర్పిసి సెక్షన్ 39, సిఆర్పిసి సెక్షన్ 190 ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా అన్యాయాలు అక్రమాలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, అదేవిధంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేయవచ్చు అని చెప్పేసి చట్టాలు చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ నాకు అర్హత లేదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఏఆర్ అంతూలే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసు కానివ్వండి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో కానివ్వండి, గతంలో ఇదే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు తీర్పులు ఇవ్వడం జరిగింది. వాటిని పరిగణలోకి తీసుకోలే ఎవరు కూడా. అందుకే నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించా. ఇప్పటికైనా ఒకటే కోరుకుంటా ఉన్నాం, భారతదేశంలో చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరుడు ఇంకెవరూ లేరు. అవసరం లేనటువంటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర యావత్తు సొత్తుని అన్యాయంగా అక్రమంగా దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్యేలు కొంటూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినటువంటి సంఘటన. అదేవిధంగా మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబు నాయుడుదే అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్లో మేము రుజువు చేయించి మరీ దాన్ని న్యాయస్థానం ముందు ఉంచడం జరిగింది. ఇప్పటికైనా ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఇప్పుడే 36-37 పేజీల ఒక అబద్ధాల పుట్టని గవర్నర్ గారి చేత తొలి శాసనసభలో నిస్సిగ్గుగా చదివించావు. దాంట్లో సుమారు పేజీ నీతి న్యాయం ధర్మం గురించి మాట్లాడావు. నువ్వు నిజంగా నువ్వు ఆ నీతి న్యాయం ధర్మానికి కట్టుబడి ఉండే మనిషివైతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి నీకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన ఈ తరుణంలో రాజీనామా చేయమని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే సర్వ వ్యవస్థల్ని నువ్వు మేనేజ్ చేసే శక్తి ఉందని భారతదేశంలో అందరికీ తెలుసు. నాకన్నా ముందు చాలామంది కూడా మాట్లాడి ఉన్నారు వీటన్నిటిని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాం మేము, తక్షణం రాజీనామా చేయండి. ఎందుకంటే భారతదేశంలో ఇంకా చట్టాలు న్యాయాలు ధర్మాలు బ్రతికే ఉన్నాయని చెప్పేసి ఇలాంటి తీర్పుతోటి పేదవాడికి న్యాయస్థానం మెట్లెక్కాలంటే ఒక నమ్మకం కలిగించే రీతిగా ఈ కేసు తీర్పు ఉంది. కాబట్టి మేము ఈ విధంగా కోరుకోవడం జరుగుతాం. థ్యాంక్ యూ.